ప్రభుత్వ దుకాణాలు తీసుకొస్తే మద్యం వినియోగం తగ్గుతుందని మాత్రమే తనకు చెప్పారంటూ సిట్ విచారణలో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ స్వామి చెప్పినట్లుగా సమాచారం. అయితే ప్రజలను మద్యం నుంచి దూరం చేయొచ్చని మాత్రమే తనకు చెప్పారన్నారు. నూతన మద్యం విధానం గురించి ఇంకేమీ చర్చించలేదు అన్నారు. మద్యం విధానాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ జరిగినట్లు తన దృష్టికి ఎన్నడూ రాలేదని నారాయణ స్వామి చెప్పినట్లు సమాచారం. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సోమవారం విచారణకు రావాలంటూ ఆయనకు అధికారులు నోటీసులు ఇవ్వగా అనారోగ్య కారణాల రీత్యా విచారణకు నేరుగా హాజరు కాలేనని సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతిలోని నారాయణ స్వామి నివాసానికి సిట్ ఓ ఇన్స్పెక్టర్ను పంపి వీడియో కాల్ ద్వారా విచారణ చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రశ్నించగా ఏ ఒక్క ప్రశ్నకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదు. రాజ్ కిషన్రెడ్డి ఎవరో కూడా తెలియదని చెప్పారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న అప్పుడు ఆ టైంలో ఉన్న నారాయణ స్వామిని కూడా సిట్ విచారించింది వీడియో కాల్ ద్వారా. అయితే ఇందులో నా దృష్టికైతే ఇలా అవకతవకలు జరిగినట్టు రాలేదు అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే మరి రాజ్ కేశిరెడ్డి కూడా ఎవరో కూడా తెలియదని చెప్పడాన్ని ఎలా చూడాలి? మొత్తం చూసుకుంటే గత ప్రభుత్వ ఆహారంలో మద్యం కుంభకోణం వ్యవహారానికి కూడా చిట్టు శరవేగంగా దర్యాప్తు చేస్తూ దూకుడు పెంచిందని కూడా చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి 3 రోజుల క్రితం నోటీసు జారీ చేశారు. నిన్న ఉదయం 10 గంటలకు రావాలని చెప్పారు. కానీ తాను అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పి సిట్ అధికారులకి సమాచారం ఇచ్చారు. వెంటనే సిట్ అధికారులకు సంబంధించి అందుబాటులో ఉన్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక సిఐని అక్కడికి పంపించి ఆయన్ని వీడియో కాల్ ద్వారా కూడా విచారణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కూడా ఆయన్ని సిట్ అధికారులు వీడియో కాల్ ద్వారా దాదాపుగా 20 ప్రశ్నలకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తా ఉంది. కానీ ఏ ప్రశ్నకైనా సరైన సమాధానం చెప్పలేదు. కనీసం తనకు గుర్తు లేదు, బాగోలేదు అనే కారణాలు తప్ప మిగతా ఏ సమాధానం కూడా చెప్పలేదు. అలాగే మద్యానికి సంబంధించి కూడా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా మద్యం వినియోగం తగ్గుతుంది, మన ప్రభుత్వం అనుకున్న మద్యపాన నిషేధం అమలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విధానాన్ని మాత్రమే తనకి చెప్పారు. అలాగే మద్యం దుకాణాలు తీసుకొస్తే మద్యం వినియోగం తగ్గుతుంది, ప్రజల్ని మద్యం నుంచి దూరం చేసే అవకాశం కనిపిస్తా ఉందనే ఒకే ఒక అంశం తనకి అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. మిగతా ఏ విషయానికి సంబంధించి కూడా తనతో చర్చించలేదు, తనతో మాట్లాడలేదని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఎవరైతే ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి కర్త కర్మ క్రియగా ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు, కలవలేదు, నేను ఆయనతో మాట్లాడలేదని చెప్పి నారాయణ స్వామి విచారణలో చెప్పినట్లు కూడా వెల్లడైంది. అయితే మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా మొదటి నుంచి మనం అనుకున్నట్టు కూడా అప్పటికి ఎవరైతే కీలకంగా వ్యవహరించారో మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి, చాణిక్య, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు మాత్రం అంటే ఒక 10 నుంచి 11 మంది వ్యక్తులు, కీలకమైన వ్యక్తులు ఈ తతంగాన్ని మొత్తం నడిపారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు కానీ అప్పుడు మంత్రులుగా పనిచేసిన కొంతమంది వ్యక్తులకు కూడా దీనిపై పెద్దగా సమాచారం లేదని చెప్పి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సిట్ అధికారులు 2 రోజుల క్రితం 305 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో కూడా ఎక్కడా కూడా సమావేశం అయినట్లు కానీ, పాల్గొన్నట్లు కానీ, దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు కానీ అప్పటి మంత్రి నారాయణ స్వామి పేరు లేదంటే ఈ తతంగానికి సంబంధించి కానీ, ఈ వ్యవహారానికి సంబంధించి కానీ నారాయణ స్వామి దృష్టిలో లేదు. అలాగే నారాయణ స్వామిని అప్పటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేదా ఈ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు కావచ్చు, నారాయణ స్వామిని పట్టించుకోలేదని చెప్పి కూడా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.